హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి అంతా గజిబిజిగా అన్నీ చూపిస్తున్నాను అనుకున్నారా? అన్నీ ఒకేసారి చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే నట్స్ అయితే ఉడకపెట్టి ఉంచాను, గ్రెయిన్స్ అవన్నీ. ఇక్కడేమో చట్నీ కోసం వేయించి పెట్టాను. దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నాను, దోసకాయ కట్ చేసి పెట్టాను. ఇక్కడేమో పూరీ కర్రీ చేస్తున్నాను. ఒకవైపు ఏమో చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టి ఉంచాను అనమాట. పూరీ కూడా పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను నేను. ఇంకా ఈ పూరీ కర్రీలోకి టమాటాను ఆలూతో పాటు ఇంకా గ్రెయిన్స్ కూడా కొన్ని వేసాను అనమాట. శనగలు, రాస్మా, అలాగే శనగల్లోనే 2 రకాలు ఉంటాయి కదా, అవి ఈ పల్లీలు అవన్నీ కూడా ఉడకబెట్టాను. ముందు రోజు నైట్ నానబెట్టి ఉంచుకున్నాను. మార్నింగ్ లేవగానే అవి అయితే ఉడకబెట్టాను. తర్వాత ఇంకా అవన్నీ కూడా ఈ టమాటా మిశ్రమంలో వేసి అయితే కలుపుతున్నాను. ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి, లేకపోతే బిర్యానీలోకి, అన్నిటిలోకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకొక సైడ్ ఏమో చిక్కుడుకాయలు అయితే వేయించుతున్నాను. చిక్కుడుకాయలు ఏమో ఉడకబెట్టాను ముందు రోజు నైటే. వాటిని తుంచేసి అయితే ఉంచాను అనమాట. ఇంక ఫ్రై చేస్తున్నాను ఉడకపెట్టి. ఇంక ఇక్కడేమో దోసకాయ పచ్చడి ముక్కల్లోకి టమాటా, వంకాయ, పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ వేయించి పెట్టాను కదా, అదైతే మిక్సీ వేసి పచ్చడి ముక్కల్లో కలిపేసి తర్వాత తాలింపు అయితే వేసాను. నైట్ అన్నం కొంచెం ఉంటే అది కూడా పులిహోరలాగా చేశాను అనమాట. పూరి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తింటారులే అని. ఇంకా పిండి కూడా రెడీ అయ్యాక పెట్టాను ముద్దలు చేసి. ఇంకా అందరూ లేచిన తర్వాత చేద్దాంలేని ఫస్ట్ అయితే కొన్ని పూరీలు చేశాను. తర్వాత ఇంకా అందరు లేచారనమాట. పూరీలు ఏంటంటే ముందే మనం చేసి పెట్టామనుకోండి, ఆ పొంగినవి ఇట్లా అణిగిపోయినట్టు అవుతాయి కదా, అప్పుడు ఆయిలీగా అనిపిస్తే వేడి మీద అలా పొంగినప్పుడు తింటే ఆయిల్ అయితే ఎక్కువ అనిపించదు. అందుకని లేచిన తర్వాత చేయొచ్చులేని అయితే ఆగాను. ఇంకా పిల్లల కోసం అయితే ముందు కొన్ని చేసి ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ ఆయిల్ హీట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు కొన్ని పూరీలు అయితే చేసి పక్కన పెడతాంలేని. పూరీలు కనుక మనం ఇట్లా ఒత్తే వాళ్ళు ఉంటే ఈ చేయటం చాలా ఈజీ అనమాట. ఊరికనే అయిపోతే. ఒకప్పుడైతే చేతితో చేయాలంటే అప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేది, ఎందుకంటే అన్నీ చేయాలని. ఇప్పుడు ఈ పూరీ ప్లస్ వచ్చిన తర్వాత పని అయితే ఈజీ అయిపోయింది. ఏముంది అందులో ఇలాగ లడ్డు పెట్టి వత్తామా, ఆయిల్లో వేసామా, పూరీ పొంగిందా, తిన్నామా అన్నట్టే ఉంది కదా. ఒకప్పుడైతే అదంతా లేనప్పుడు చపాతీ కర్రబెట్టి అయితే ఒత్తి చేసి చాలా టైం అయితే పట్టేది. మనం చపాతీ కన్నా కూడా పూరి అయితే కొంచెం ఎక్కువే తింటాం కదా, ఎందుకంటే కొంచెం తినటానికి క్రిస్పీగా అట్లా బాగుంటాయి కదా. ఇంక ఇక్కడైతే పూరీలు చేస్తున్నాను. మరీ పెద్దవి కాదు, అలా అని మరీ చిన్న కాదు, మీడియం సైజులో అయితే చేశాను అనమాట. పూరీలు అట్లా చేస్తే బాగా పొంగుతాయి అనమాట. ఇంకా మా ఆడపడిచి వచ్చిన అంతలోకి నేను చేస్తూ ఉంటాను, నువ్వు ఆయిల్లో వేయి త్వరగా అయిపోతుందంటే ఇంక తనైతే పూరీలు ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేనేమో తర్వాత ఆయిల్లో వేసి తీస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం పూరీలు అయితే చేసేసాము. ఇంకా తర్వాత ఇంకా అందరం అయితే పూరీలు పెట్టుకొని తినేసామన్నమాట. ఇంకా పులిహోర ఏమో మా హస్బెండ్ పూరి తినట్లేని తనకైతే పులిహోర పెట్టాను. ఇంకా అందరం తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి స్నానాలు అయితే చేయించాలి. పిల్లలకి ట్యూషన్కి వెళ్ళట్లేదు కదా, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే ఆడుకుంటూ ఉన్నారు అనమాట. పూరి తిన్న తర్వాత ఇంకా అందరం టీ అయితే తాగామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చైర్స్ అవన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లయితే వేసుకొని ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇంక ఇక్కడేమో ఏదో కబలు చెప్పుకుంటూ ఉన్నారు. మేము అంతకుముందు అత్త కోడలు సిరీస్ చేసామన్నమాట. వీళ్ళతోటి మళ్ళీ చేద్దామా అని అయితే అడుగుతున్నారన్నమాట. ఇంక ఇప్పుడు టైం లేదు కదా, కుదరలేదు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని అయితే చెప్తున్నాను. ఇంకా నేనైతే తలస్నానం చేసి వచ్చాను. ఇక్కడ టబ్ చైర్స్ ఏంటంటే ఈ మధ్యలో దిండు వేసినవి తీసేసి ఒక దాంట్లో ఒకటి వేసారు. లాస్ట్ టైం కూడా ఇట్లా వేస్తే మాకు ఒక ½ టైం అయితే పట్టింది తీయటానికి. ఇప్పుడు వెంటనే చూసామన్నమాట, లేకపోతే కూర్చుంటే కనుక ఇంకా రావన్నమాట. సర్లే తీసి చూద్దామని అప్పటికి ఒక 5 to 10 minutes టైం అయితే పట్టింది. అందరం ట్రై చేస్తే వెంటనే కాబట్టి వచ్చిందనమాట. లాస్ట్ టైం అయితే మాకు ½ టైం పెట్టింది. అట్లాగి ఇట్లాగి మధ్యలో వేళ్ళు కూడా నొప్పులు వచ్చాయన్నమాట. పిల్లలు ఈ పిల్లోస్ తీసి ఆడుకున్నారనమాట. అందుకని చెప్పేసి అవి లేకపోవటం వల్ల ఒక దాంట్లో ఒకటైతే ఇరుక్కుపోయినాయి. ఇంకా ఇక్కడ పిల్లలు స్నానం చేశారు కదా, ఇంకా టీవీ చూసేవాళ్ళు టీవీ చూస్తున్నారు, ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. ఇంక ఈవినింగ్ టిఫిన్లోకి మా హస్బెండ్ పునుగులు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అన్నీ కలిపి కాకుండా ఎవరి ప్లేట్ వాళ్ళకైతే అట్లా కట్టించుకొని తీసుకొచ్చారు. కారపొడి, చట్నీ ఇవన్నీ దాంట్లో వేయకుండా విడిగా అయితే తీసుకొచ్చారనమాట. మళ్ళీ అందులో వేస్తే మొత్తం కలిసిపోతుందిలే అని ఇంకా చట్నీ వేరొక దాంట్లోకి వేసుకొని ఎవరికి సరిపడినంత వాళ్ళు అలాగే కారపొడి కొంచెం అట్లా వేసుకొని అయితే ఈవినింగ్
టిఫిన్ అయితే అలా తినేసాము. తర్వాత ఇంకైతే టీ తాగేసాము అందరం. ఇంకా పిల్లలు వచ్చినప్పటి నుంచి హాట్ పొంగల్ చేయమని అయితే గొడవ చేస్తున్నారు. హాట్ పొంగల్ చేయాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే పెద్ద కుక్కర్ లేదనమాట. సరేలే పిల్లల వరకు చేద్దాంలే అని చెప్పేసి చిన్న కుక్కర్లోనే చేస్తున్నాను. ఇంకా దోశ పిండికైతే నానబెట్టాను కదా, అది కూడా పిండి వేసి రెడీగా పెట్టాను. చూడండి ఇట్లాగా బాగా వచ్చింది కదా, దీన్ని మనం ఒకసారి గట్టిగా వెనుపుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా టైం ఉందని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలందరికైతే అది పెట్టాను. ఇంకా మేమేమో పెద్దవాళ్ళము రైస్ తినేసామన్నమాట. ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను నేను. ఇంకా వాళ్ళ లోపలైతే ఊడుస్తున్నారనమాట. ఊడ్చి మేము వేస్తాంలే బెడ్షీట్లు అవి అన్నారు. ఇంకా వాళ్ళైతే ఊడ్చి వేస్తున్నారు. నేను ఈలోపు గిన్నెలు కడిగేద్దాంలే పని అయిపోతుంది కదా అని చెప్పేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. గిన్నెలు కడిగేసి తర్వాత స్నానం చేసి పడుకుందాంలే అనుకున్నాను. ఇంకా నైట్ వాయిస్ ఓవర్ చెప్తామంటే పిల్లలు గొడవ చేస్తారు కదా, వాళ్ళందరూ పడుకున్నాక చెప్పుకోవాలన్నమాట. సర్లే అందరూ పడుకున్నాక నేను హాల్లోకి వస్తే ఈ పిల్లలకి ఏంటి నిద్ర రాక కబుర్లు చెప్పుకుంటూ హాల్లో లైట్ వెలగగానే వాళ్ళు కూడా వస్తున్నారు. నేను టీవీ పెట్టుకుంటే మేము చూస్తామని ఇంకొక రోజు ఒక వీడియో అట్లాగా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా అందరం కలిసి ఏదో ఒకటి టీవీలో అయితే చూస్తున్నాం అనమాట. పిల్లలకి ఏంటంటే ఆఫ్టర్నూన్ నిద్రపోకపోయినా కానీ నైట్ నిద్ర రావట్లేదంట. మరి ఎందుకన్నా ఏమో నాకు తెలియదు. మనమేమో ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని చూస్తాము. వాళ్ళకి ఏంటంటే కాడికి కబుర్లు చెప్పుకుందాం ఆడుకుందామని ఇంకా అదే మూడ్లో ఉంటారు. మళ్ళీ స్కూల్ పెడితే పాపం కుదరదు కదా. ఇంకెంత ఎంజాయ్ చేసినా ఈ హాలిడేస్లోనే కదా. ఇంకా అందరం కూర్చొని కొంతసేపు అయితే టీవీ చూసామన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళని కూడా లోపలికి పంపించేసి ఇంకా నేను కూడా లోపలైతే పడుకున్నాను. మా ఆడపడుచు వచ్చిన దగ్గర నుంచి తను ఎక్కువ గిన్నెలు కడుగుతుంది అనమాట. నేనైతే ఎక్కువ కడగట్లేదు, రోజు తనే కడుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి నేనైతే కడుగుతున్నాను. నేను ఇంకా వేరే పని చేసుకుంటూ ఉన్నప్పుడు తనైతే ఆ పని అయితే చేస్తుంది అనమాట. ఇంక ఈరోజు అయితే నేనైతే కడుగుతున్నాను అనమాట. మొత్తం కడిగేసి ఇంకా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేశాను. ఇంకా గిన్నెలో స్టవ్ కాడ బండ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఈరోజు వీడియో అయితే ఇలా ఉందన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కలు కూడా వేశాను.